బంగారు తలుల సువర్ణ అధ్యాయం మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయం. దీప్తి శర్మ, షెఫాలి వర్మ ఆల్ రౌండ్ షో, కీలక వికెట్ తీసినటువంటి తెలుగు అమ్మాయి శ్రీచరణి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఉమెన్ క్రికెట్ కు ఒక సరికొత్త అధ్యాయం వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇది నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా ఇదొక ఇన్స్పిరేషన్. ఎందుకంటే గతంలో 1983లో కపిల్ దేవ్ ఎప్పుడైతే మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చిండో అప్పుడు మన భారతదేశానికి డిమాండ్ బాగా పెరిగింది. భారతదేశంలో క్రికెట్కు డిమాండ్ బాగా పెరిగింది. దాని తర్వాత చూస్తూ ఉన్నాం. సో ఏ విధంగా క్రికెట్ ప్లేయర్లు అయితే ఈ దేశం ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తుందో మనందరం కూడా చూసినాం. సో అక్కడ భారతదేశం అంటేనే క్రికెట్ అనే విధంగా కనబడ్డది. కానీ మహిళల జట్టు విషయానికి వచ్చిన మహిళల క్రికెట్ విషయానికి వచ్చినట్టయితే కొంత వివక్ష కనబడ్డ విషయం వాస్తవం. సో ఇప్పుడు ఆ వివక్ష పోయి వీళ్ళకు కూడా డిమాండ్ పెరుగుతుందని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక స్వప్నం సాకారమైందన్న కొండంత తృప్తి, అంతకు మించి గుండెల నిండుగా ఉప్పొంగే మాటల కందని ఆనందం. మహిళా క్రికెటర్లో మన దేశ కోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర. తొలిసారిగా కపిల్ సేన కప్పు కొట్టినప్పుడు 1983కు ముందు తర్వాత అని భారత క్రికెట్ నిర్వహించినట్టుగానే భారత మహిళల జట్టు ఇప్పటిక సరికొత్త అధ్యాయమే లిఖించింది. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముచ్చటగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్లో మొట్టమొదటిసారిగా విశ్వ విజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగినటువంటి తుది పోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తన పాత్రకు తగ్గట్టే బ్యాటు బంతితో అదరగొట్టడం, చిచ్చర పిడుగు షెఫాలి బ్యాటుతోనే కాకుండా బంతితోనూ మ్యాచ్ చేయడం ఈ ఫైనల్లో హైలైట్. టాస్ ఓడినా గత 2 ఫైనల్స్ భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసి వచ్చింది. షెఫాలి స్మృతి శతక భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోర్ను దాదాపు 290 పరుగుల దాకా తీసుకెళ్లింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్నటువంటి ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్ట్ అయింది. సఫారీ కెప్టెన్ లారా వోల్వర్ట్ సెంచరీ చేసిన ఆ జట్టు పరుగుల వేటకు 246కే పరిమితమైంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో నిన్న అర్ధరాత్రి దాదాపు 1-2 వరకు జరిగినటువంటి మ్యాచ్లో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో మొత్తానికైతే మన జట్టు ఘన విజయం సాధించింది. ఒకసారి స్కోర్ బోర్డు చూద్దాం. సో ఒకసారి చూసినట్లయితే దాదాపు 298 పరుగులు 50 ఓవర్లో 7 వికెట్ల తేడాతో ఈరోజు మొదట బ్యాటింగ్ చేసినటువంటి భారత్ ఒక మంచి స్కోర్ను అయితే కనబరిచింది. సో దీనిలో స్మృతి మందన 45, షెఫాలి 87, జమీమా 24, హర్మన్ ప్రీత్ 20, దీప్తి శర్మ రన్అట్ 58, అమన్ జోత్ 12, రీచా ఘోష్ 34, రాధా యాదవ్ 3 అంటూ చాలా అంటే ఒక మంచి స్కోర్ అయితే కనబరిచిన విషయం కనబడతా ఉంది. సో దానిలో దక్షిణాఫ్రికా చూసినట్టయితే ఎవరైతే కెప్టెన్ లారా వోల్వర్ట్ ఉన్నారో సో ఆమె ఒక్కతే దాదాపు సెంచరీ చేసింది తప్ప మిగతా ఎవరు కూడా చేయలేకపోయారు. అందరూ కూడా బ్రిట్స్ 23, బాష్ డక్అవుట్ లూజ్ 25, అదేవిధంగా కాప్ 4, జాఫ్టా 16, డెక్సన్ 35, ట్రియాన్ 9, డిక్లెర్క్ 18, కాకా 1, ఎంలబా నాట్అవుట్ 0 అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఒక కెప్టెన్ లారా వోల్వర్ట్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బ్యాటింగ్లో కంప్లీట్గా కొలాప్స్ అయినట్టుగా కనబడతా ఉంది. సో దీనిలో ముఖ్యంగా మన భారత జట్టు సంబంధించిన విషయంలో దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రతిభ అంటే ఇటు 5 వికెట్లతో పాటు బ్యాటింగ్లో కూడా దాదాపు హాఫ్ సెంచరీకి పైగా దాదాపు 70 పరుగులు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి 58 పరుగులు చేసింది. సో ఈమెకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కినట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి 70 భారత్కు 39 కోట్లట, దక్షిణాఫ్రికాకు 19 కోట్లట. మహిళల వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో ఎక్కువ పరుగులు 4 ఇన్నింగ్స్లో 331 చేసినటువంటి బ్యాటర్గా హర్మన్ ప్రీత్, బెలిండా క్లార్క్ 6 ఇన్నింగ్స్లో 330ను అధిగమించింది. పురుషుల మహిళల క్రికెట్లో వరల్డ్ కప్ ఫైనల్లో 50 సాధించిన యంగెస్ట్ ప్లేయర్ 21 షెఫాలి శర్మ. సో మహిళల వరల్డ్ కప్ ఎడిషన్లో భారత్ తరఫున ఎక్కువ పరుగులు 434 సాధించినటువంటి బ్యాటర్గా స్మృతి మందనం. 2017 వరల్డ్ కప్లో మిథాలి 409 పరుగులు సాధించింది. అలాగే ఒకే ఎడిషన్లో 200+ పరుగులు 20+ వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో 50+ రన్స్ 5 వికెట్లు తీసిన ప్లేయర్గా దీప్తి అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే మహిళల క్రికెట్ ముఖ చిత్రం మిథాలి అంటూ చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. గవాస్కర్, టెండూల్కర్, ధోని, కోహ్లీ, రోహిత్ తదితరులను క్రికెట్ దేవుళ్ళుగా ఆరాధించే మన దేశంలో ఒకప్పుడు మహిళల క్రికెట్ పై అంతులేని వివక్ష ఉండేది. ప్రభుత్వం ప్రోత్సాహం కానీ ప్రైవేట్ స్పాన్సర్షిప్ కానీ లేని కాలంలో అమ్మాయిలు క్రికెట్ ఆడడమే విడ్డూరంగా ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి యువతులు క్రికెట్ ఎంచుకునే స్థాయికి ఎదిగింది.
ఇవాళ దేశంలో పురుషులతో సమానంగా మహిళల మ్యాచ్లకు క్రికెట్ స్టేడియాలు నిండుతున్నాయి. మెగా టోర్నీలో మన అమ్మాయిలు ట్రోఫీలు గెలుస్తున్నారు. తాజాగా హర్మన్ ప్రీత్ సారథ్యంలో భారత సీనియర్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ గెలవడం, ఇలా రోజు రోజుకి భారత క్రికెట్ అత్యున్నత స్థాయికి ఎదగడం వెనుక ఉన్న వ్యక్తి శక్తి మిథాలీ రాజ్. తన కెరీర్లోనే సోపానంగా మలిసి దేశ క్రికెట్ భవిష్యత్తును నిర్మించే అవకాశం దక్కించుకున్న నిఖార్సైన క్రీడాకారిణి మిథాలీ రాజ్ సుదీర్ఘంగా 23 ఏళ్ల పాటు కొనసాగిన తన దిగ్విజయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు రికార్డులు అందుకుంది. మిథాలీ ప్రపంచ కప్ లో 2 సార్లు 2005, 2017 జట్టు ఫైనల్స్ దాకా తీసుకెళ్లి భారత మహిళా క్రికెట్ గౌరవాన్ని స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. ధోనితో సమానంగా మహిళల కెప్టెన్ గా ఖ్యాతి గడించింది. అంచెలంచెలుగా ఎదిగి మహిళల క్రికెట్ కు ముఖ చిత్రంగా మారింది. ఇవాళ వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు సభ్యుల్లో దాదాపు అందరికీ మిథాలీనే ఆదర్శం. గతంలో మిథాలీ వేసిన పునాదికి ఇప్పుడు భారత ప్రపంచ కప్ విజేత రూపంలో ప్రతిఫలం దక్కింది అనుకోవచ్చు అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా గ్రేట్ మిథాలీ రాజు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా భారత మహిళల క్రికెట్ జట్టును ఈరోజు దాదాపు 23 ఏళ్ల పాటుగా ఆమె క్రికెట్ ఆడింది. నిజంగా గ్రేట్. ఇలాంటి వాళ్ళు నిజంగా వేరే వేరే వాళ్ళైతే అసలు పక్కకు పోతారు, ఎన్ని అవమానాలు భరించలేక చాలా డీలా పడిపోతారు. కానీ ఎప్పుడు కూడా మానసిక స్థైర్యంతో, మానసిక ధైర్యంతో ఆమె నిలిచింది, ఆడింది. ఈరోజు వరల్డ్ కప్ గెలవడానికి ఆమె కూడా ఒక ప్రధాన పునాది వేసిన దానిలో ఆమె పేరు కూడా చరిత్రలో నిలిచిపోతారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే భారత మహిళల క్రికెట్లో ఆడుతున్నట్టు ప్రతి క్రీడాకారిని కూడా ఈమెనే ఆదర్శం. ఈమెను చూసే మేము క్రికెట్లోకి వచ్చామని చెప్పి చాలా మంది ప్లేయర్లు కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి చాలా క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఆహా, ఎంత మధురమో కదా ఈ విజయం. దాదాపు 5 దశాబ్దాల కళ నెరవేరిన వేళ భారతవాణి యావత్తు పులకరించిపోతుంది. గతంలో 2 పర్యాయాలు ఫైనల్కు వచ్చి ఊసూరు అనిపించిన ఈసారి వన్డే విశ్వకప్లో ఆఖరి పంచు మన అమ్మాయిలదే. టోర్నీ నాకౌట్ ముందు వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయినటువంటి మన అమ్మాయిలు అసలు సిసలైనటువంటి మ్యాచ్లో మాత్రం శివంగుల్లా విజృంభించారు. సెమీస్లో ప్రపంచ రికార్డు చేదనను తిరగరాసి సమరోత్సాహంతో ఫైనల్లోకి అడుగుపెట్టగా టైటిల్ ఫైట్లోనూ పట్టు చేజారేలేదు. ఆల్రౌండర్ దీప్తి శర్మ బ్యాట్తో బంతితో సఫారీలపై పిడుగులే పడింది. ఇక అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చినటువంటి యువ సంచలనం షెఫాలీ శర్మ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను అదురుకొట్టింది. ఫలితంగా భారత మహిళల జట్టు వరల్డ్ కప్ సాధించింది అంటూ కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇలాంటివి నిజంగా మన దేశం గర్వించదగ్గ క్షణాలు అయితే మనమైతే చెప్పొచ్చు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు, సో ఈరోజు ఇది చెప్పాలా వద్దా కూడా తెలియదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మొన్న ఆస్ట్రేలియా ఇండియా జరిగినటువంటి సెమీఫైనల్లో ఎవరి అమ్మాయి ఒకసారి చూద్దాం. జెమిమా రోడ్రిగ్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి సెంచరీ చేసి భారతదేశాన్ని ఫైనల్కి చేర్చింది. ఆ క్రమంలో ఆమెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అప్పుడు ఆమె మాట్లాడిన క్రమంలో థ్యాంక్స్ జీసస్ అంటూ మొత్తానికైతే తన యొక్క గెలుపును జీసస్ అని నడిపించి చెప్పేసి ఆమెకు ఉన్నటువంటి నమ్మకాన్ని వ్యక్తపరిచింది. సో దానిలో అది ఆమె యొక్క వ్యక్తిగత విషయం. సో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేకపోతే మిగతా శక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఆమెను మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మన దేశం కోసం ఆమె ఆడింది, మన దేశం కోసం ఆమె నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది. అలాంటి క్రమంలో ఆమెను గౌరవించాల్సింది పోయి ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఎంత దిగజారుతున్నారో అర్థం చేసుకోండి. ప్రతిసారి కూడా దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి బీజేపీ కానీ, ప్రతిసారి కూడా దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ఆర్ఎస్ఎస్ శక్తులు కానీ ఈరోజు ఆ అమ్మాయి అని చూడకుండా భారతదేశానికి ఈరోజు భారత ప్రపంచ కప్ గెలిచింది అంటే మహిళా క్రికెట్లో అది కేవలం సెమీఫైనల్లో ఆమె చేసినటువంటి ప్రదర్శన మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఆనాడు మొన్న 2 రోజుల ముందు ఆమె చేసినటువంటి ప్రదర్శన కనుక విఫలమైతే 100% భారతదేశానికి కప్ రాకపోతుండే. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ కూడా చాలా మంది మొత్తం ఆల్రౌండ్ ప్రదర్శన చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆడి కప్పు తీసుకురావడం జరిగింది. కానీ మొన్న జరిగిన మ్యాచ్లో ఆమె ఒక్కతే ఆడింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆమెను విపరీతంగా క్రిస్టియన్ అంటూ అదంటూ ఇదంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఇస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, విమర్శలు చేసే వాళ్ళంతా కూడా బీజేపీ శ్రేణులే. బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వంలో మీ మోడీ ఉన్నాడు కదా, మీ అమిత్ షా ఉన్నాడు కదా, మీ ప్రభుత్వం ఉంది కదా. మరి ఈ దేశంలో క్రిస్టియానిటీని నిషేధించండి, ముస్లింని నిషేధించండి, అవుద్దా? చెప్పండి క్లియర్గా. కానీ అలా చేయరు. ఏంటంటే వీళ్ళకు ఒక మత ఉన్మాదంతో ఈరోజు రెచ్చిపోతా ఉన్నారు. మత ఉన్మాదంతో దేశం కోసం తమ ప్రాణాలను
ప్రాణత్యాగం చేసిన వాళ్ళను అవమానించిన సందర్భాలు ఉన్నాయి. దేశం కోసం ఒక మంచి ప్రదర్శన చేసి దేశానికి క్రికెట్ కప్ రావడంలో కీలక భూమిక వహించినటువంటి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా అవమానిస్తూ ఉన్నారంటే ఎంత దిగజారిలో అర్థం చేసుకోవాలంటే వీళ్ళకు దేశం ముఖ్యం కాదు. నేను చెప్తా ఉన్నాను కదా, వీళ్ళకు దేశం ముఖ్యం కాదు, వీళ్ళకు జాతీయ జెండా ముఖ్యం కాదు, రాజ్యాంగం ముఖ్యం కాదు, వాళ్ళకు కేవలం మతం ఒక్కటే ముఖ్యం. ఈరోజు నేను హిందూనే కదా, నాకు హిందూనే నా బ్లడ్లోనే హిందుత్వం ఉంటుంది, దాంతోపాటు నాకు దేశభక్తి ఉంటుంది. నా దేశం ఒకటే, నా దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం లేపాలనేటువంటి ఒక ఆశయం ఉంటుంది నాకు. కానీ ఈరోజు దేశాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని అన్నిటి కూడా పక్కన పెట్టి ఈరోజు నాకు మతమే ఒకటే అనుకోవడం పొరపాటు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవడు హిందూ అనేటువంటి ఎవడు కూడా బ్లడ్లోనే ఉంటుంది హిందుత్వం అంతా కూడా. ఈ దేశానికి మొఘళ్ళు వచ్చినా, నిజాం వచ్చినా, బ్రిటిషర్లు వచ్చినా కానీ హిందుత్వాన్ని సమూలంగా సర్వనాశనం చేయలేకపోయారు. దట్ ఈజ్ హిందుత్వం. కానీ ఈరోజు మనం హిందుత్వం పేరిట అధికారంలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నాం, ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాం. వాళ్ళ ఒక పరమత సహనం అనేది ఉండాలి కదా. రాజ్యాంగం మనకు అదే చెప్పింది కదా, దేశం అదే చెప్తుంది కదా. భిన్నత్వంలో ఏకత్వం అని ఎందుకంటాం మనం? అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి కదా. ఈరోజు హిందుత్వ మతం పేరిట జరుగుతున్నటువంటి ఏదైతే కొంతమంది ఉన్మాదులు, అందరు కాదు కొంతమంది ఉన్మాదులు ఈరోజు విపరీతంగా తయారై, నేను ఒకటే అడుగుతా ఉన్నాను వాళ్ళని, హిందుత్వం అంటూ ఉన్నారు కదా, హిందువులు అంతా ఒకటే కదా, మరి కులాలు ఎందుకున్నాయి? కులాల మధ్య అంతరాలు ఎందుకున్నాయి? ఈరోజు ఒక బ్రాహ్మణ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఒక దళిత సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఏది లేదు. కేవలం వీళ్ళకి ఏంటంటే ఒక ఉన్మాదంతో బతుకుతున్నారు, ఒక ఉన్మాదుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో మన జట్టుకి అయితే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఏమని వర్ణించగలం? అద్భుతం, అమోఘం, అపూర్వం, అనన్య సామాన్యం. వన్డే ప్రపంచ కప్ నాకౌట్ నుంచి భారత జట్టు కనబరిచినటువంటి ప్రదర్శనకు ఈ ఉపమానాలన్నీ సరిపోవేమో. ఆతిథ్య జట్టే అయినా మెగా టోర్నమెంట్ ప్రారంభంలో హర్మన్ సేనపై పెద్దగా అంచనాలు లేవు. పైగా ప్రపంచ కప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్ను టీమిండియా కోల్పోయింది. దాంతో సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్లో మన అమ్మాయిలను టైటిల్ ఫేవరెట్లో ఒకరిగా క్రికెట్ పండితులు అంచనా వేయలేదు. అంతేకాదు మెగా టోర్నమెంట్లో భారత ప్రస్థానం సాఫీగా సాగలేదు. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి జట్లపై గెలుపొందిన బలమైన టీంలకు ఎదురొడ్డలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై పరాజయాలు చవి చూసింది. ఈ నేపథ్యంలో అసలు సెమీఫైనల్కు చేరగలమా అనే అనుమానాలు ఉదయించాయి. కానీ తర్వాతి మ్యాచ్లో పుంజుకొని సెమీస్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమితమికి సిద్ధమైంది. టోర్నమెంట్లో సెమీస్ ముందుకు వరకు టీమిండియా ఆట ఒక ఎత్తు అయితే నాకౌట్ నుంచి సాగిన భారత ఆట నిస్సందేహంగా మరొక ఎత్తు. కప్పు కల నెరవేరేందుకు కేవలం 2 అడుగుల దూరంలో నిలిచిన మనలు ఆస్ట్రేలియాపై ఆకాశమే హద్దుగా విజృంభించారు. మహిళల క్రికెట్ చరిత్రలో నభూతో నభవిష్యత్ అనేటువంటి మ్యాచ్ను ఆవిష్కరించారు. ఆల్రౌండ్ షోతో 7 సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను పడగొట్ట ఉత్సాహంతో ఫైనల్లోనూ ఉమెన్ ఇన్ బ్లూ అదరగొట్టారు. దక్షిణాఫ్రికా ఎదుట దాదాపు 300 పరుగుల లక్ష్యాన్ని ఉంచి మానసికంగా దెబ్బకొట్టారు. కీలక క్రికెట్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్కు చేర్చి బౌలర్లు తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వర్తించారు. అయితే కెప్టెన్ ఓల్వర్ట్ సెంచరీ ఇన్నింగ్స్తో గుబులు రేపిన అమన్జోత్ సూపర్ క్యాచ్తో ఆమె అవుట్ కావడంతో భారత విజయం ఖాయమైంది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తిరుగులేని ప్రదర్శన కనబరిచి విశ్వ విజేతలుగా నిలిచిన మన అమ్మాయిలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఆడిన తొలి ప్రపంచ కప్లోనే తెలుగు అమ్మాయి శ్రీచరణి సత్తా చాటింది. 21 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టోర్నీలో అన్ని మ్యాచ్ల్లో ఆడడం ఆమె ప్రతిభపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని సూచించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయని శ్రీచరణి మొత్తంగా 12 వికెట్లు తీసి బలా అనిపించింది. ముఖ్యంగా బలమైనటువంటి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లతో మ్యాచ్లో ఆమె విశేషంగా రాణించింది అంటూ చూస్తూ ఉన్నాం. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఇది ఎంతసేపు మనం వాళ్ళ గురించి చెప్పినా కానీ తక్కువే. నిజంగా భారత ఉమెన్ క్రికెట్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పటి నుంచి భారత ఉమెన్ క్రికెట్ టీం మన దేశంలో డిమాండ్ పెరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక మహిళలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి క్రికెట్ ఆడాలని దాంట్లో ఈరోజు ఆ దిశగా వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది.